యవన కాలం మొదలుకొని అధిక బాధలు నా పగవారు కలుగజేసిన వారు నా మీద జయము పొందలేక పోయిరి. ఎందుకంటే విజయమును అనుగ్రహించేవాడు దేవుడండి. నువ్వు అటు ఇటు ఆలోచించమాక, ఎక్కడికి వెళ్తే మేలు కలిగిద్దా, ఎక్కడికి వెళ్తే నా విరోధి మీద జయం పొందుతానా, నేను అనుకున్న దానిని సాధిస్తానా, నా జీవితంలో నేను అనుకున్న ధ్యేయానికి చేరాలి అని అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి రాత్రింబగలు విచారపడమాక, దేవుని యొద్ద విచారణ చేయుటకొచ్చావు. నీ విచారాన్ని కొట్టివేసి నీ యుద్ధములను మానిపోయేవాడు నీ యొక్క అంబుల పొదిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్న సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఓడిపోయినటువంటి జీవితాలు ఎప్పుడు క్రైస్తవుడు ఓడిపోయినట్టే ఉంటాడండి. దేవుడు ఆయన నమ్మిన వాడిని ఓడిపోనివ్వలేదండి. వాటి మధ్య అపజయాల మధ్య విజయం గుండా నడిపించటమే క్రైస్తవ్యానికి ఉన్న బలమైన శక్తి. కొట్టు చపట్ల గట్టిగా.